హలో అందరికీ నమస్తే. ఇప్పటి నుంచి కొన్ని వైజాగ్ వీడియోస్ అయితే వస్తాయి, ఎందుకంటే మేము వైజాగ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే క్యాబ్ కోసం అయితే వెయిట్ చేసాం. క్యాబ్ అయితే వచ్చేసింది. మేము వందే భారత్ అయితే బుక్ చేసుకున్నాం. సో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ ఎక్కేసాక మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. ట్రైన్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడైతే ప్రజెంట్ ట్రైన్లో ఉన్నాం. వందే భారత్ వైజాగ్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ నుంచి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. అదేంటనేది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇంకా ట్రైన్లో స్టార్టింగ్ వాటర్ బాటిల్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత పేపర్ అయితే ఇచ్చారనమాట. నేను పేపర్ కొంచెం చదివి ఆ తర్వాత ఇంకా ఎక్కువ బొమ్మలే చూశాను. అది అయిపోయాక కాఫీ అయితే తీసుకున్నాను అనమాట. కాఫీ అయితే ఈసారి బాగానే ఉంది. ఇంకా తాగేసిన తర్వాత మీకు ఒకటి చెప్తాను చూడండి. మేము స్టేషన్కి క్యాబ్ బుక్ చేసుకున్నాం అనమాట. అది అసలు క్యాబ్ బుక్ చేసుకున్నామో ఫ్లైట్ బుక్ చేసుకున్నామో అర్థం కదా. అంటే అంతలాగా జమ్ అనుకుని వెళ్ళారనమాట. స్మూత్గా ఉంది డ్రైవింగ్, కానీ జమ్మని వెళ్ళారు. కానీ డేంజర్ కూడా ఉందన్నమాట. మధ్య మధ్యలో ఒక కార్ అయితే అతను చూసుకోలేదు. చెప్పమని ఆ కార్ ఆగిందనమాట. ఆగకపోయి ఉంటే ఇంకా గుర్తిస్తున్నాను. మరి ఏంటో అసలు అంతా చాలా ఫాస్ట్గా 80-100 మీకు చూపిస్తాను చూడండి. అది అంటే అందులోని చిన్న తగ్గించి 60 అలా వచ్చింది. కానీ తర్వాత మళ్ళీ 80-100 చూడండి ఎలా చూపిస్తాను. చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్ళారు. అంటే అక్కడ మీకు కనిపించకపోవచ్చు, కానీ చాలా ఫాస్ట్ సొమ్ము అనుకోండి. అసలు గాల్లో తిన్నట్టే అనిపించింది. నాకైతే కడుపులో నొప్పి వచ్చింది సడన్గా డ్రైవింగ్ చూసి. ఏంటబ్బా అనుకుని ఇలా చూసాను. మా హస్బెండ్ ఏమో ఇలాగా అనుకుని అంటున్నారు అనమాట. ఏంటి అలా అంటున్నారని చెప్పి నేనేమో బయటికి ఆ ముందున రోడ్డు వైపు చూసేసరికి అమ్మ బాబు అన్నట్టు అనిపించింది. అంత ఫాస్ట్గా వెళ్తే ఇలాగ సడన్గా బ్రేక్ వేస్తున్నారు. పక్కన నుంచి వెహికల్స్ వచ్చేసినాయి. సప్ అని వెళ్ళిపోతున్నారు. అసలు 45 minutes పడుతుంది అనమాట కొంచెం ఖాళీగా ఉంటే. కానీ అలాంటివి మేము 30 minutes లోపల వస్తాం స్టేషన్కి. అసలు కానీ ఆయన తీసుకొచ్చేసారు సేఫ్గా. కానీ అంత స్పీడ్ ఎందుకో ఏంటో మరి అదనమాట. సో నేనేమో అప్కమింగ్ ట్రిప్ అని చెప్పేసి అన్నాను కదా, అదే అప్కమింగ్ వీడియోస్ చెప్తానని చెప్పి. ఆ ట్రిప్ ఏదో వైజాగ్ నుంచి ఒకరోజే. సో అదేంటో మీరు గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను తర్వాత చెప్తాను. ఓకేనా, బై బై. ఇంకా వైజాగ్కి అయితే వచ్చేసాము. వైజాగ్లో ఎండ అయితే చాలా బీభత్సంగా ఉందన్నమాట. హైదరాబాద్లో కంటే వైజాగ్లో చాలా ఎక్కువ ఎండలా అనిపించింది మాకు. ఇక్కడ క్యాబ్ కోసం అయితే వెయిటింగ్. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. ఇంకా తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ 1 by 1 వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.